రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఫిర్యాదు చేసింది. అమ్మాయిలతో ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దాదాపు 200కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు కూడా. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్, చెప్పండి, ఏంటి మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఇవ్వండి. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ప్రధానంగా మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి వ్యవహారం కూడా బయటపడింది. ఎందుకంటే మస్తాన్ సాయి తోటి లావణ్య చనువుగా ఉంది, మస్తాన్ సాయి తోటి లవ్ ట్రాక్ నడిపిందంటూ కూడా గతంలో రాజ్ తరుణ్ అనేక సందర్భాల్లో కూడా తన మీడియా ముందు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కానీ ప్రస్తుతం లావణ్య మస్తాన్ సాయి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. మస్తాన్ సాయి పైన కంప్లైంట్ చేయడంతో పోలీసులు విచారణ జరిపి నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అయితే మాత్రం అరెస్ట్ చేశారు. సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. మస్తాన్ సాయి, రాజ్ తరుణ్, మరోవైపు లావణ్య, ఈ ముగ్గురు చుట్టూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ స్టోరీ జరిగింది. కానీ ఇప్పుడైతే మాత్రం మస్తాన్ సాయి కేవలం లావణ్యనే కాదు,